యెషయా 51:1 నుంచి చూద్దాం. లెట్స్ స్టడీ. నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు నుండు వారలారా నా మాట వినుడి. చూడండి, నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు నుండి వారలారా. వీళ్ళు ఏంటంటే యెషయాలో చాలా కష్టాలు వచ్చేస్తాయి. యాజకులు చేసినటువంటి కొన్ని తప్పుల ద్వారా చాలా కష్టాలు వచ్చేస్తాయి. లెట్స్ రీడ్. నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు నుండి వారలారా నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడతారో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి తవ్వబడతారో దాన్ని ఆలోచించుడి. గాడ్ వాంట్స్ us to go back and think about these things. మీకు గుర్తుందా, దావీదు కీర్తనలో అనేక సార్లు మోషే గురించి, ఇజ్రాయెల్ని ఎలా విడిపించాడో రాస్తూ ఉంటాడు. గతంలో చేసిన అనుభవాలన్నీ రాస్తూ ఉంటాడు. ఆ గతాన్ని జ్ఞాపకం చేసుకుని ఆత్మతోటి భవిష్యత్తు కూడా రాస్తాడు దావీదు. అవునా కదా? మధ్యలో వాళ్ళు నా బట్టల మీద చీట్లు వేశారు. ఓకే, మరి నా ఎముకలు ఒక్కటి కూడా ఎరగలేదు. వినరలేదా ఎన్ని కీర్తనలు వచ్చి? నువ్వు ఎప్పుడైతే గతాన్ని, గడిచిన వాక్యాన్ని, గత సాక్ష్యాలను నువ్వు ధ్యానించుకుంటావో దేవుడు నీకు ఆశీర్వాదకరమైన భవిష్యత్తును బయలుపరుస్తాడు. వెన్ యూ రిమెంబర్ ద పాస్ట్ టెస్టిమోనీస్ ఆఫ్ వాట్ గాడ్ హెస్ డన్, యూ విల్ సాల్వ్ సమ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. 2, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మను కనిన సారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని, అతన్ని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగినట్లు చేసి తిని. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం ఏదన్నా చేస్తేనే పిలుపు అని. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ లవ్. హీ కాల్స్ సంబడి. ఒక్కొక్కసారి అతి శాపగ్రస్తమైన కుటుంబంలోంచి ఒక ఆశీర్వాదాన్ని తీసుకొస్తాడు. మనకు కోపం వస్తుంది. అదేంటిది, వీళ్ళందరూ హోలీగా చక్కగా ఉన్న వీళ్ళని తీసుకుని వాళ్ళని తీసుకున్నాడు అంటే అప్పుడప్పుడు మనం దేవుడిని జీర్ణించుకోలేము. హీ ఈజ్ టూ గుడ్. టూ గుడ్ ఈజ్ ఆల్సో సమ్టైమ్స్ బ్యాడ్ టు అస్. బ్యాడ్ టు అస్ అన్నాను. ఉదాహరణకి 2 కుమారులు ఉంటారు. ఒక కొడుకే మాస్ తీసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత తండ్రి వచ్చి హత్తుకొని రా నాయన అని చెప్తే పెద్ద కొడుకు అప్పటి నుంచి తండ్రి అంటే ఇష్టం ఉండదు, తమ్ముడు అంటే ఇష్టం ఉండదు, అసూయ వచ్చేస్తుంది. ఎందుకు? తండ్రి మంచోడు, ఇస్ టూ గుడ్. ఆ యజమానుడు అందరికీ అదే జీతం ఇస్తాడు. ఆఖరి గడియలు వచ్చాడు కూడా అదే జీతం ఇస్తాడు. పొద్దునుంచి సాయంకాలం వస్తారు. ఏంది మాకు ఇచ్చేది ఇది? వాళ్ళకే అంతే ఇస్తావు. నేను మంచోడిని మీరు ఆనందించాలి కదా. ఆ రూట్లో అసలు మనం వెళ్ళవేళ్ళం కదా. యు సీ, somebody will rejoice that your God is good and merciful. He's doing good to others. అవునా కదా? when he's doing, అనుకుంటాడు శాపాలు వచ్చి అయిపోయిన వాడు అవ్వలేదు, ఇంకా బ్లెస్ అవుతున్నాడు వీడు అంటే పొదడు అనుకుంటే, ప్రభువా త్వరగా నీ ఉగ్రత నెరవేర్చి వాడి మీద. దేవుడు నేను ఎప్పుడో చెప్పాడు వాడిని క్షమించు, నేను కొత్త స్థాయికి వెళ్తామని. నువ్వు అది క్షమించట్లే. వాడు పశ్చాత్తాపడి కొత్త స్థాయికి వెళ్ళిపోతున్నాడు. నువ్వు క్షమించక అక్కడ అయిపోయావు. మే ద లవ్ ఆఫ్ గాడ్ ఓవర్టేక్ యూ. చదువుదాం. నీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మను కనిన సారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా అతను పిలిచి తిని, అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగినట్లు చేసి తిని. రైట్. యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. మీరు యెషయాలో ఏంటంటే వారి పొరపాట్లు ఎత్తి చూపించి తీర్పు తీరుస్తాడు. మరి యాజకుల బల్లలు, యెహోవా సీయోను ఆదరించున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదైనా వల్ల చేసినాడు. అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి నీ జీవితాన్ని చూస్తాడంటే ఆగు ఇక చాలు, ఇప్పుడు దాకా ఎక్కడెక్కడ ఏదేది ఆరోగ్యము ఎక్కడెక్కడ పాడైపోయావో అవన్నీ రిపేర్ చేస్తాను, ఎక్కడెక్కడ ఏమేమి పోగొట్టుకున్నావో అవన్నీ 2 రెట్లు ఇస్తాను. సమ్ టైమ్స్ గాడ్ కెన్ స్టాప్ యూ అండ్ టాక్ టు యూ లైక్ దస్. ఒకసారి దేవుడు ఆపేలా మాట్లాడతాడు. ఇంక నువ్వు ఇంతేనేమో, ఇంకా అస్తమానం అంటావు నా కొరకు, కుటుంబం కొరకు ఈ సమస్యల లిస్టు రాసి ప్రేయర్ చేయండి అంటావు. సో గాడ్ ఈస్ టెల్లింగ్ నాకు ఆగండి. ఏషియాలన్నీ కూడా ఆ ఉగ్రతలు ఉంటాయి అన్నమాట, తీర్పులు ఉంటాయి. ఇజ్రాయెల్ ఎడార్లాగా అయిపోతుంది, కష్టాలు వచ్చేస్తాయి, బానిసలు అయిపోతారు. ఇర్మియా, ఎహెజ్కేల్ ఎన్ని కూడా. కానీ ఆ దారుణాల్లో దేవుడు నిరీక్షణ కూడా ఇస్తాడు. ఎహెజ్కేల్ ఇలా అయిపోతే నిరీక్షణ ఇచ్చాడా లేదా? ఎండిన ఎముకలను కూడా ఆయన మళ్ళా మహాసైన్యంగా చేశాడా? గాడ్ కెన్ ఈవెన్ డూ లైక్ దాట్. మనం ఇంకా ఈ యుగంలో పుట్టాము కాబట్టి 2000 సంవత్సరాల క్రితం ఉండేటువంటి ప్రవచనాన్ని చూసాం మనం. ఇజ్రాయెల్ పూర్తిగా మ్యాప్లోంచి వెళ్ళిపోయి మళ్ళా అది ఫామ్ అయ్యి ఇప్పుడు 78వ సంవత్సరం. అవునా కదా? చూసారా? సో ఎహెజ్కేల్ గ్రంథంలో ఉండే ఆ ప్రవచనాన్ని మనం చూస్తున్నామా లేదా? వి సా దాట్. 400 సంవత్సరాలది, 2000 సంవత్సరాలది దేవుడు మళ్ళా చేశాడు. నీ జీవితాన్ని ఆయన మళ్ళా పునరుద్ధానపరిచి అన్ని రంగాల్లో ఆశీర్వదించగలడు. దాని పాడైన స్థలములన్నిటినీ, అందరూ అన్నిటినీ అనండి, నా దేహం అంతటినీ అనండి, నా ఇంట్లో వారందరినీ అనండి. ఎక్స్పెక్టేషన్.
to take the anointing. It's good. For the Lord shall comfort Zion. He will comfort all her waste places. I will make her wilderness like Eden, and her desert like the garden of the Lord. Joy and gladness shall be found there, and thanksgiving and voice of melody. యెహోవా సీయోనును ఆదరించున్నాడు, దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదెను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతియు సంగీత గానమును దానిలో వినబడినాడు. అంటే ఏడ్పు, అంగలార్పు, బాధ, వేదన. లెట్స్ కంటిన్యూ. నా ప్రజలారా నా మాట ఆలకించుడి, నా జనులారా నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును, జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును. నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది, నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది. నా బాహువులు జనములకు తీర్పు తీర్చును, ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు, వారు నా బాహువును ఆశ్రయింతురు. మిమ్మల్ని చూసి అనేకులు నిరీక్షణ వస్తుందంట. వర్షిప్ ఇస్ గుడ్, వర్డ్ ఇస్ గుడ్, బట్ టెస్టిమోనీ ఈస్ బియాండ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ ఎర్త్. టెస్టిమోనీ, ఎ మిరకల్ ఈజ్ ఈక్వల్ టు 1000 sermons. అందుకే యేసు ప్రభువు అన్నిటికంటే ఎక్కువ ఏం చేశారు? వాట్ డిడ్ హి డు? ఆయన చేసిన అద్భుతాలన్నీ అంట భూలోకంలో పుస్తకాలు. హీ చోస్ టు డూ మోర్ మిరకల్స్. సైతానుడు చేస్తున్నాడు, అందరూ చేస్తున్నారు కాబట్టి తండ్రి నేను చెయ్య ఒక్కడు కూడా అన్నాడా? చెప్పండి. హీ డిడ్ దోస్ థింగ్స్. సూపర్ న్యాచురాలిటీ షుడ్ బి ఓవర్టేకింగ్ ఎవ్రీ పవర్. దేవుని అద్భుతాలు, ప్రతి సైతాన్ అద్భుతాలు వాడు 100 చేస్తే నువ్వు 1 చేయాలా. యూ షుడ్ ఓవర్టేక్ దేర్ వర్క్స్. ఆకాశం వైపు కన్నులెత్తుడి, క్రింద భూమిని చూడుడి. అందుకే మీ జీవితంలో ఎప్పుడైతే ఒక అద్భుతం జరుగుతుందో అనేకులు నిరీక్షణ వస్తుందని. సడన్గా చూసాం ఈమె ఇలా ఉండేది, ఇలా అయిపోయింది, ఇలా ఉండేదని. అప్పుడు వాళ్ళకి విశ్వాసం పెరిగి ఇంకా దేవునిలోకి వెళ్తారు. ద వర్డ్ షుడ్ వర్క్, ద వర్షిప్ షుడ్ వర్క్, యువర్ గివింగ్ షుడ్ వర్క్, ద మేనిఫెస్టేషన్. ఆకాశం వైపు కన్నులెత్తుడి, క్రింద భూమిని చూడుడి. అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును, భూమి వస్త్రము వలె పాతగిలిపోవును, అందలి నివాసులు అటువలే చనిపోవుదురు. నా రక్షణ నిత్యము ఉండును, నా నీతి కొట్టివేయబడదు. ఆకాశము వైపు కన్నులెత్తి చూడుడి, కింద భూమిని చూడుడి. అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును, భూమి వస్త్రము వలె పాతగిలిపోవును. లిఫ్ట్ అప్ యువర్ ఐస్ టు హెవెన్స్ అండ్ లుక్ అపాన్ ద ఎర్త్ బెనీత్, ఫర్ ద హెవెన్స్ షల్ వానిష్ అవే లైక్ స్మోక్ and the earth shall wax old like a garment. ఆకాశం అంట పొగలాగా వెళ్ళిపోతుందంట. ఎర్త్ షల్ wax away like garment. పాతబడిపోయిన బట్ట వలె అయిపోతుందంట భూమి. And they that dwell therein shall die, but my salvation shall be forever, and my righteousness shall not be abolished. నువ్వు పొందిన యేసు నిత్యము కనుక. ఆయన మృతులకు దేవుడా, సజీవులకు దేవుడా? సజీవులకు దేవుడు. కాబట్టి నీ మరణమైన, నీ శరీర మరణం తప్పితే ఆత్మకి శరీరానికి పెద్ద డిఫరెన్స్ ఉండదు. ధనవంతుడికి నాలిక మంటేసిందా లేదా? అన్నీ గుర్తున్నాయి. దే గాట్ ఎవ్రీథింగ్. కానీ జలసీ ఉండదంట. యూ డోంట్ హ్యావ్ జలసీ ఇన్ హెవెన్ అండ్ దెర్ ఈజ్ ఎ మోర్ రివార్డ్. అందుకని అంటున్నాడు ఇక్కడ, ఒకవేళ భూమి తలకిందలైపోయినా, ఏది జరిగిపోయినా రక్షణ నిత్యం ఉంటుందంట, నీతి కొట్టివేయబడదు. అందుకే యేసుని పట్టుకోవడం అనేది ఏంటి? నీతి. హోల్డింగ్ ఆన్ టు జీసస్ ఈజ్ కాల్డ్ రైచియస్నెస్ అండ్ సాల్వేషన్. నెవర్ ట్రేడ్ ఆన్ దాట్. అందుకే దేవుడు కూడా కష్టాలు మాటిమాటికి పెట్టడు. ఎక్కువ కాలం కష్టాలు పెట్టినా యూ విల్ కమ్ డౌన్. యువర్ ఫెయిత్ కెనాట్ గ్రో. కొంతమంది అంటారు కష్టాలు ఉండాలి. నో 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 కొంతకాలమే, క్షణ మాత్రమే ఉంటాయి. గాడ్ డజంట్ అలౌ దట్ ఫర్ ఎ లాంగ్ టైం. అందుకే ఇది పెడుతున్నాడు. జీవితాంతం కష్టాలు పెట్టడం ఆయన చిత్తమా? జీవితాంతం అప్ అండ్ డౌన్ ఉండడం ఆయన చిత్తమా? నో. అందుకే ఐ విల్ మేక్ ఎన్ అట్టర్ ఎండ్. మళ్ళీ రానివ్వడంట. నాకు తెలిసి ఈ నెలాఖరులోగా చాలా మందిలో ఈ సాక్ష్యాలు వస్తాయి. అంతకుముందు 70 సంవత్సరాలు మా తాత నుంచి ఉన్నాయి. ఈ 7 నెలలు ఆగిపోయాయంటే ఇక తర్వాత కూడా రావని అనేకుల్లో సాక్ష్యం బలపడుతుంది. అది అనేకుల జీవితాలను మారుస్తుంది. యా. నీతిని అనుసరించి వారలారా నా మాట వినుడి, నా బోధను హృదయమందు ఉంచుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. వస్త్రమును కొరికివేయినట్లు చిమ్మట వారిని కొరికివేయును, బొద్దిక గొర్రెబొచ్చును కొరికివేయినట్లు వారిని కొరికివేయును. అయితే నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములు ఉండు. మనము విశ్వాసాన్ని పట్టుకుంటే ఏదో ఒక టైంలో నిన్ను మార్చేస్తుంది. అది అందరినీ మార్చేస్తుంది.
చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఆయన నీతి రక్షణ అనండి. మీకు ఎవరైనా ఒక భూమి మీద ఒక కొడుకు ఒక కూతురు పుట్టారనుకోండి, మీరు ఏమనుకోవాలి తెలుసు, అందరూ ఆనందపడతాం. కరెక్టే, ఇట్ ఈస్ ఎ జాయ్. అందరూ డ్రీమ్స్ పెట్టుకుంటారు, ఇంజనీర్ చేయాలా, డాక్టర్ చేయాలా, ఐఏఎస్ చేయాలా, ఐపీఎస్ చేయాలా, అలా చేయాలా, ఇలా చేయాలా. చాలామంది చాలా డ్రీమ్స్ ఉంటాయి. ఓకే, స్పోర్ట్స్ స్టార్ చేయాలనుకుంటాడు. అందరికీ ఉంటాయి. కానీ విశ్వాసులకి ఏంటో తెలుసా, దావీదు ఒక మాట అంటాడు, నా తల్లి నన్ను ఎందులో కన్నదంట. ఒకసారి తీయండి, లెట్స్ రీడ్ దాట్ అండ్ కమ్ బ్యాక్ హియర్. కీర్తన 51. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. చూసారా, ఎందుకంటే ఎప్పుడైతే ఏదైనా తోటలో దేవుడు మనుషుల్ని చేశాడో వాళ్ళు పాపంలో పడతారు. ఎందుకంటే దూతల కంటే ఎక్కువగా చేశాడా, తక్కువగా చేశాడా? మరి దూతలో మరి మనకంటే హై ర్యాంక్ దూతను అక్కడ పెట్టి మనల్ని పెడితే పడతామా పడమా? తక్కువగా చేసి పెట్టాడా? పోనీ వాడికంటే ఎక్కువగా చేసి పెడితే, పోనీ అక్కడ ఆ ఏదైనా తోటలో మిఖాయిల్ని పెట్టాడు అనుకో, పడతాడా? గాబ్రియల్ని పెట్టాడు అనుకో, పడతాడా? సో అంటే ఎందుకు తెలియలేదంటే అలా చేశాడు దేవుడు అలాగా. అందుకని తర్వాత ఆయన అన్నీ అరేంజ్ చేసి పడిపోయిన తర్వాత మళ్ళా నేను వస్తా, పరిశుద్ధాత్మనిస్తా, తర్వాత మిమ్మల్ని ఆ సైతాన్ కాదు కదా, వాడు ఏ స్వరూపం అసూయపడుతున్నాడో ఆ స్వరూపంలోకి మార్చేస్తానని చెప్పి కూడా దేవుడు ప్లాన్ చేశాడు. అవునా కదా? నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను అంటే ఇప్పుడు మనకు ఒకరు పుట్టారు, కరెక్టే, మా వంశం నిలబడ్డదే, మాకు దేవుడు పిల్లల్ని ఇచ్చాడు, సంతానాన్ని ఇచ్చాడు, మా కూతురినిచ్చాడు, కొడుకునిచ్చాడు, అలా ఇలా కరెక్టే. కానీ మనం పాపములో ఉన్నాం, ఇంకొక పాపి పుట్టాడు. పాపికి ఏం కావాలా? విశ్వాసం కావాలా, నీతి కావాలా. ఇది టెంపరరీ, నిత్యము. అంటే వాడిని నువ్వు ఇప్పుడు విశ్వాసం నడిపించి పరలోకానికి పంపించడం నీ మొదటి బాధ్యత. తర్వాత చదువు, ఎంతమందికి అర్థమైంది? తర్వాత పెళ్ళి. I was shaped in iniquity and in sin did my mother conceive. One sinner was born. నీకు 3 కొడుకులు, 3కి రక్షకుడు కావాలి, అది నీ ఫస్ట్ ఎమర్జెన్సీ. ఆక్సిజన్ ఏం కావాలి వాళ్ళకి? రక్షణ కావాలా, నిత్యమైన వాక్యం కావాలా, వాళ్ళు పరలోకానికి వెళ్ళాలా, లేకపోతే ఎక్కడ పోతారు? ఇంకొక నరకానికి వెళ్ళిపోయే పాపి పుట్టాడు. I was born in sin. Where will sin take you? ఎక్కడ తీసుకెళ్తుంది పాపం నిన్ను? నరకానికి. సో ప్రతి ఒక్కళ్ళు ఇలా ఊహించుకోవాలి, కొడుకు పుట్టాడు ఆనందపడాలి, ఆనందంతో పాటు ఒక భయం కూడా వేయాలి. నేను విశ్వాసంలో ఉండి పరలోకంకి వెళ్తున్నట్టు నా పిల్లలు కూడా ఎక్కడికి వెళ్ళాలా? వాళ్ళకి మ్యాచ్లు కూడా ఎవరిని చూడాలా? పరలోకానికి వెళ్ళేవాడినే. కాబట్టి ఏం కావాలా? రక్షణ కావాలి. ఎంతమందికి అర్థమవుతుంది? సో దే నీడ్ సాల్వేషన్. ఈ మనసు మీ జీవితాల్లో నిలకడగా ఉండను గాక. యూ షుడ్ హోప్ సంథింగ్ లైక్ దాట్, రైట్? ఒక సాక్ష్యము కలిగిన వ్యక్తి, అనుభవం కలిగిన వ్యక్తి కంటే, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి కంటే ఎవరు మెరుగు? దేవుని యొక్క ప్రార్థన యందు, వాక్యమందు దివరాత్రము అలవాట్లు కలిగిన వాడే ధన్యుడు. శిష్యులు ఎప్పుడు సమస్తాన్ని జయించారు? ప్రార్థన అలవాటు చేసిన తర్వాత. అవునా కదా? when they got habituated to pray in the morning and evening. ఒక చోట చారిటీ వచ్చినా చేస్తారా వాళ్ళు? వేరే వాళ్ళని పెట్టి వీళ్ళు ప్రేయర్ని ఆప్షన్ పెట్టుకుంటారు. ఎంతమందికి అర్థమైంది? యు సీ దట్, సో దట్ దే విల్ నాట్ రిజెక్ట్ గాడ్ అగైన్. ఒక లోకమంతా సంపాదించుకొని తన పరలోకం పోగొట్టుకుంటే ఉపయోగం ఏంటి? ఇది వాస్తవం, దిస్ ఈజ్ రియాలిటీ. సో ముందు నేను నరకానికి వెళ్ళకుండా పరలోకానికి వెళ్తాను అనేది క్షేమంగా నువ్వు నీ కుటుంబం చూసుకొని ఆ తర్వాత కెరియర్, ఎడ్యుకేషన్ అన్ని ప్లాన్ చేయడం. ఎంతమందికి అర్థమవుతుంది? అప్పుడు దేవుడు నీ కెరియర్ని, నీ ఎడ్యుకేషన్ ఇంకా 10 రెట్లు ఆశీర్వదిస్తాడు. దెన్ హి విల్ బ్లెస్ యూ ఈవెన్ మోర్. ఐజయా 9వ వచనం. యెహోవా బాహువా, లెమ్ము లెమ్ము, బలము తొడుక్కొమ్ము, పూర్వపు కాలములలోను పురాతన తరములలోనూ లేచినట్లు లెమ్ము. రాహాబును తుత్తునియలుగా నరికివేసిన వాడవు నీవే కదా, మకరమును పొడిచిన వాడవు నీవే కదా. చూసారా, దావీదు ఇలాగే మాట్లాడతాడు. నువ్వు అలా చేసావు, ఇలా చేసావు, నా జీవితంలో కూడా చెయ్యి. అగాధ జలములు గల సముద్రమును ఇంకిపోజేసిన వాడవు నీవే కదా, విమోచింపబడిన వారు దాటిపోవునట్లు సముద్రాగాధ స్థలములను త్రోవగా చేసిన వాడవు నీవే కదా. సముద్రములో ములిగి ప్రాణభయంతో ఉన్నారో ఈరోజు అవన్నీ ఎండిపోతున్నాయి. ఈరోజు చాలా మందికి వాటిల్లోంచి చక్కటి త్రోవలు ఏర్పడతాయి ఈ రోజు నుంచి. గాడ్ కెన్ డూ దాట్. హౌ లాంగ్ యూ విల్ స్ట్రగుల్ అండ్ సర్వైవ్. నాకు తెలిసి ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక మంచి గొప్ప మార్గం ఏర్పరచబడుతుంది ఈ రోజు నుంచి. రిడెంప్షన్. Everybody will have a powerful testimony. Yes, carry on.
యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. దుఃఖమును నిట్టూర్పును ఏమవుతుందంట? తొలగిపోతాయంట. నాకు తెలియదు ఈరోజు ఎవరెవరు మునుగుతూ బాధల్లో కష్టాల్లో ఉన్న ఎలాగైనా ఈరోజు వాక్యం వింటున్నారో దేవుడు కొన్నాటిని అంతం చేయబోతున్నాడు నీ జీవితంలో. నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. చనిపోవు నరునికి తృణమాతుడగు నరునికి ఎందుకు భయపడదువు? బాధ పెట్టువాడు నాశనము చేటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులను వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదువా? బాధ పెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడచ్చు. ఏమో ఇవన్నీ బాధలు ఏమవుతాయో, ఆకాశం ఎన్ని ఉన్నాయి కరెక్టే. ఈ బాధలు, కష్టాలు, వేదనలు, టెన్షన్, ఫ్యూచర్ ఫియర్ కరెక్టే. ఈ తీసాను కదా, ఆకాశంలో వ్యాపింపజేసి భూమికి పునాదులు వేశానే, నన్ను మర్చిపోయావా? అవన్నీ కొనతో జీవితానికి దూరం చేయగలను అంటున్నాడు. గాడ్ కెన్ పుట్ ఎన్ ఎండ్ టు ఆల్ దిస్ థింగ్స్. లెట్స్ రీడ్. బాధ పెట్టువాని క్రోధము ఏమాయను? కృంగుబడిన వాడు త్వరగా విడుదల పొందును. అతడు గోతిలోనికి పోడు, చనిపోడు. అతనికి ఆహారము తప్పదు. నేను నీ దేవుడనైన యెహోవాను. సముద్రం యొక్క కెరటములు ఘోషించినట్లు దాని రేపువాడను నేనే. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులను వేయునట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పినట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. అప్పుడప్పుడు మనం అనుకుంటాం నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలని. ఇంకొక చెయ్య భూలోకాన్ని కంట్రోల్ చేస్తుందంట. మనం ఆ చేయిని చూసామనుకో, అప్పుడు ఈ చేతి నుంచి పెద్ద ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. యూ షుడ్ సీ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ టు రిసీవ్ గ్రేట్ థింగ్స్. మనం ఎప్పుడైతే దేవుని యొక్క గొప్పతనాన్ని చూస్తామో, మనం గొప్ప విషయాలు ప్రార్థిస్తాం, అడుగుతాం. కొన్ని నా జీవితంలోంచి తీసివేయని ప్రార్థన చేస్తాం. యెరూషలేమా లెమ్ము లెమ్ము, యెహోవా క్రోధపాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగినదానా. అవేక్ అవేక్ ఓ జెరూసలేం. పక్కన చెప్పండి, ఓ జెరూసలేం అనండి. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, జెరూసలేం అన్నా, సియోను అన్నా, కొండ అన్నా దేంతో పోలుస్తాడు దేవుడు? సంఘం అంటే ఎవరు? నువ్వే. యు ఆర్ ద చర్చ్. Awake, awake, stand up, O Jerusalem, which has drunk at the hand of the Lord the cup of his fury. ఏదో మనం చేసినవి ఏదో, తల్లిదండ్రులు చేసినవి ఏదో ఒక్కటికి ఏమైందంట. కొన్ని కష్టాలు వచ్చాయి, కొన్ని కష్టంలో ఇరుక్కున్నాం, బాధపడ్డాం, కొన్నిసార్లు మనం భయపడిపోయాం. లెమ్ము లెమ్ము, యెహోవా క్రోధ పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగినదానా. తూలిపడజేయు పాత్రలోనిదంతటిని త్రాగినదానా. తూలిపడజేయు పాత్రలోనంతటినీ త్రాగినదానా. యేసు ప్రభువు గిన్నెలో తాగేశారు. ఆ సిలువ మరణం వెళ్ళాలా. ఈ డ్రాంక్ ఇట్. మనకు కొన్ని తాగించాడు, మనకు కొన్ని కష్టాలు, కొన్ని బాధలు, కొన్ని వేదనలు. చూద్దాం ఏమంటున్నాడు ఇప్పుడు. నిలువుము అంటున్నాడు. స్టాండ్ అప్ జెరూసలేమా, నిలవబడు. నా ఆ కష్టం అంటే నాకు ఇది. నిన్ను చూసి చాలామంది నిన్ను సింపతి పడ్డారేమో, నిన్ను చూసి జాలి పడ్డారేమో. నువ్వు ఇంకా సెటిల్ అవ్వలేదు, పెళ్ళి అవ్వలేదు, పిల్లలు పుట్టలేదు, నీ మీద జాలి పడే వాళ్ళు ఎక్కువయ్యారేమో. ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగల వాడెవడనూ లేకపోయెను. ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చేయి పట్టుకుని వాడెవడనూ లేకపోయెను. ఈ రెండు అపాయములు నీకు సంభవించెను. నిన్ను ఓదార్చగలవాడు ఎక్కడ ఉన్నాడు? పాడు, నాశనము, కరవు, ఖడ్గము నీకు ప్రాప్తించెను. నేను నిన్నెట్లా ఓదార్చుదును? నీ కుమారులు మూర్ఛిల్లి ఉన్నారు. దుప్పి వలలో చిక్కుపడినట్లు వీధులన్నిటి చివరలలో వారు పడి ఉన్నారు. ఫ్యామిలీ ఎంత ప్రాబ్లం అయిపోయింది. ఏ ఒక్కరున్నా కాపాడతారు. అందరికి ఏదో కష్టం ఇరుక్కున్నావు. నువ్వు నీ కష్టం చెప్తే వాళ్ళు ఇంకా పెద్ద కష్టం చెప్తున్నారు. యెహోవా క్రోధముతోనూ నీ దేవుని గద్దింపుతోనూ వారు నిండి ఉన్నారు. కొంచెం క్రోధము, కొంచెం గద్దింపు. కొన్ని అలవాట్లు చేసుకోలేదు, కొన్ని పనులు మనం చేసుకోలేదు, కొన్ని వాటిని మనం కేంద్రీకరించలేదు, కొన్ని వాటికి మనం ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎప్పుడైతే ఉన్నాయన్నీ పోయాయో అప్పుడు ఇది ముఖ్యమని అప్పుడు దేవుని పట్టుకుంటాం. ఇంకా ప్రాణమే పోతున్నాడు, మళ్ళీ అప్పుడు దేవుడి దగ్గరికి వస్తాం. చూద్దాం, లెట్స్ రీడ్. ద్రాక్షరసము లేకయే మత్తురాలవై శ్రమపడినదానా, ఈ మాట వినుము. కొంతమంది కుంగిపోయి ఉంటారు, నోట్లోంచి మాట రాదు, భారంగా ఉంటాం. చూడండి, హన్నా భారముగా ఉండి కృంగిపోయి ప్రార్థిస్తే ఎలి ఏమనుకున్నాడు? ఏమ్మా తాగొస్తావు మందిరానికి అనుకున్నాడు. మేబీ యు ఆర్ డౌన్. నాకు ఇలా జరిగింది, అలా, ఇంకా ఇది రాలేదు, అది రాలేదు, ఇది రాలేదు. మేబీ వీఆర్ డౌన్ సమ్ టైమ్స్ యాజ్ ఇఫ్ యు ఆర్ డ్రంక్. లెట్ us see what God is talking to the people with problems.
ద్రాక్షరసము లేకయే మత్తురాలవై శ్రమపడిన దానా ఈ మాట వినుము. పక్కన వాళ్ళు చెప్పు, నా మాట విను అంటున్నాడు దేవుడు అనండి. గాడ్ ఇస్ టెల్లింగ్ సమ్ టైమ్స్ లీజన్. నీ కష్టాల్లో బాధల్లో దీని కొరకు ప్రేయర్ చేయి, ఇది బాధ అనుకుని దేవుడు అంట కాస్త ఆగు, నేను ఒక మాట చెప్తా ఇప్పుడు అంటాడు. 10 ఏళ్ళ నుంచి ఒక్కొక్కసారి, ఎందుకంటే ఎప్పుడైనా ఒక నెల దాటిందంటే అయిపోయిందని పని, ఇంకా పర్మనెంట్ అనుకుంటావు నువ్వు. చూద్దాం. నీ ప్రభువగు యెహోవా తన జనుల నిమిత్తము వ్యాజ్యమాడు నీ దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఇదిగో, తూలిపడజేయు పాత్రను, నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి తీసివేసి ఉన్నాను, నీవికను దానిలోనిది త్రాగవు. Thou shalt no more drink it again. You've been in pain, sickness, disease, pain, death, fear, hopelessness, horror. And God says, you shall no more drink it again. I'll take off that cup of my fury. You took it now. Enough. You will not drink a sip again. తాగింది చాలు ఈ కష్టాలలోంచి, ఈ బాధల్లోంచి, వేదల్లోంచి. ఇక ఒక గుక్కడు కూడా తాగనివ్వను అంటున్నాడు దేవుడు. Enough of what has happened. To see how God can turn around. దేవుడు సడన్గా ఎలా మారుస్తాడో పరిస్థితులను చూడండి. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, నీ వాక్యము చాలా మందికి ఇంకా లోతుల్లో మారలేదు నాయన. ఆ లోతుల్లో ఇంకా వాళ్ళకి ఎక్కడో చేదు అనుభవంతో పునాది పడిపోయింది. ఇజ్రాయేల్కి పడినట్టు 400 సంవత్సరాలు పడినట్టు ఆ పునాదిలో ఇక నేను బ్లెస్ అవ్వను, ఇక నాకు ఉద్యోగం రాదు, పిల్లలు పుట్టరు, ఇక నేను పరిస్థితి మారదు, నేను ఇలాగే ఉంటానేమో అనేటువంటి పునాదుల్లో ఉంటుండగా ఇదిగో నీవు మళ్ళా తిరిగి పునాదులు వేస్తున్నావు నాయన. దీర్ఘకాలం ఆలస్యమైపోయిన అబ్రహాముకి మరణ పడక మీద ఉండే దావీదుకి ఓటు పెట్టుకొని చెప్పావు. అదే రీతిగా ఇదిగో ఎవరెవరైతే ఇంకా చాలా కాలం నుంచి ఉన్నారో ఈరోజు వారి పునాదులను మార్చి దేవుడు ఒట్టు పెట్టుకున్నాడు కాబట్టి తప్పకుండా నా పరిస్థితి మారుతుందని ఈ గొప్ప నిరీక్షణ ప్రకారం ఇక వారి యొక్క శాపములను తీసివేసి ఆశీర్వాదము అధిగమించే రీతిగా వారందరినీ అన్ని రంగముల్లో ఆశీర్వదించి వారి దేహములను ముట్టండి. లార్డ్ రిలీజ్ దెమ్, సెట్ దెమ్ ఫ్రీ. వాగ్దానము ఈ నెల నుంచి మా అందరి జీవితాల్లో నెరవేర్చమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.